ఇంటర్ అయిపోతుంది, ఎగ్జామ్స్ రాస్తున్నారు. సో ఈ టైంలో పేరెంట్స్ అలాగే స్టూడెంట్స్ ఒక పెద్ద కన్ఫ్యూజన్లో ఉంటారు. ఏ కోర్స్ చూస్ చేసుకోవాలి, ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో నార్త్లో మీకు ఏంటంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తారు. స్టూడెంట్ ఈ కాలేజ్ని చూస్ చేసుకోవాలి, ఈ యూనివర్సిటీలో నేను ప్లేస్ అవ్వాలి, ఈ యూనివర్సిటీని వెళ్ళాలి అనుకుంటున్నా అన్నప్పుడు ఏ పాయింట్ చూసుకోవాలి? 100 to 100% క్రైటీరియాస్ చూసుకోవాలండి. ప్లేస్మెంట్స్ రేషియో ఎట్లా ఉంది, ఎంతమంది స్టూడెంట్స్ని యూనివర్సిటీలో ఇంటేక్ తీసుకుంటున్నారు, ఎంతమందికి అవుట్పుట్ ఇస్తున్నారు. Engineers are not made in classrooms. 4 walls of a classroom doesn't decide engineers' fate. ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ హబ్ అనేది చాలా అంటే చాలా స్టూడెంట్ కెరియర్లో వన్ ఆఫ్ ద పీక్ పాయింట్ అండి. ట్రెండ్ ఈజ్ నాట్ పర్మనెంట్, యువర్ ప్యాషన్, యువర్ ఇంట్రెస్ట్ ఈజ్ పర్మనెంట్. అండ్ మీ ఉత్తరాంచల్ యూనివర్సిటీని ఎందుకు చూస్ చేసుకోవాలంటే ఏం చెప్తారు? ఇండియాలో దగ్గర 600 యూనివర్సిటీస్ ఉన్నాయని చెప్పాను. దాంట్లో ఏ ప్లేస్ ఉన్న యూనివర్సిటీస్ ఓన్లీ 5% ఉన్నాయండి. దాంట్లో ఉత్తరాంచల్ యూనివర్సిటీ ఒకటి. ఉత్తరాఖండ్లో కూడా దగ్గర ఒక 50-60 యూనివర్సిటీస్ ఉంటాయండి. ఓన్లీ ఉత్తరాంచల్ యూనివర్సిటీ ఇస్ ద ఓన్లీ యూనివర్సిటీ ఇన్నోవేషన్కి గవర్నమెంట్ అమౌంట్ శాంక్షన్ చేసింది. 50 lakhs to 1 crore. ఈ ఉత్తరాంచల్ యూనివర్సిటీ హ్యాస్ హైయెస్ట్ ప్యాకేజ్ ఆఫ్ 1.5 crores అండి. ప్లేస్మెంట్స్ పరంగా కానీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో రీసెర్చ్ ఉంది, క్యాంపస్ బాగుంది, ఇంకేం కావాలి మేడం? హాయ్, నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. సో ఇంటర్ అయిపోతుంది, ఎగ్జామ్స్ రాస్తున్నారు. సో ఈ టైంలో పేరెంట్స్ అలాగే స్టూడెంట్స్ ఒక పెద్ద కన్ఫ్యూజన్లో ఉంటారు. ఏ కోర్స్ చూస్ చేసుకోవాలి, ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి, ఏ కాలేజ్లో జాయిన్ అయితే మనకి మంచి కెరియర్ ఆపర్చునిటీస్ వస్తాయి, ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, కాలేజ్ ఎలా ఉంటుంది, సౌత్లో చదవాలా, నార్త్లో చదవాలా, ఇలాంటి చాలా డౌట్స్ ఉంటాయి కదా. సో అందుకే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా యూజ్ అవుతుందని నేను నమ్ముతున్నాను. సో వీటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో పాటు ఉత్తరాంచల్ యూనివర్సిటీ నుంచి సౌత్ జోన్ అడ్మిషన్ డైరెక్టర్ ఇంతియాజ్ గారు మనతో పాటు ఉన్నారు. సో సార్తో మాట్లాడి మనుషులు తెలుసుకుందాం. హాయ్ ఇంతియాజ్ గారు, ఎలా ఉన్నారు? ఫైన్ అండి. సో ఇప్పుడు ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సో ఇప్పుడు స్టూడెంట్స్ చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఏ కోర్స్ తీసుకోవాలి. సో బీటెక్ అనేది ఒక పెద్ద డ్రీమ్ వాళ్ళ లైఫ్లో, ఎంపీసీ తీసుకున్న తర్వాత. సో సీట్ ఎలా సంపాదించాలి, ఐఐటీలో ర్యాంక్ ఎలా సంపాదించాలి, అసలు ఏ కాలేజ్ని చూస్ చేసుకోవాలి, ఇవంతా ఉన్నాయి వాళ్ళకి డౌట్స్ అనమాట. సో వాళ్ళకి ఏమైనా సజెషన్స్ ఇస్తారా మరి? మ్యామ్, యాక్చువల్లీ ఆఫ్టర్ ఎంపీసీ అంటే ఆఫ్టర్ 12th, సో చాలామంది స్టూడెంట్కి ఏంటంటే ఐఐటీలో సీట్ కొట్టాలి, లేకపోతే జేఎన్టీయూలో సీట్ కొట్టాలి, లేకపోతే ఒక టాప్ యూనివర్సిటీలో మనం సీట్ తెచ్చుకోవాలి, లేదా ప్రైవేట్ కేటగిరీలో వెళ్ళాలి. చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఎందుకంటే ఇండియాలో దగ్గర 600+ యూనివర్సిటీస్ ఉన్నాయి. దాంట్లో వీటిలో వెళ్ళాలి, ఆ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది అనే దానిపైన వెళ్తే, సో బేసిక్గా స్టూడెంట్కి ఏంటంటే 4 types ఆఫ్ యూనివర్సిటీస్ ఉంటాయండి. సెంట్రల్, స్టేట్, ప్రైవేట్, డీమ్డ్ అని. సెంట్రల్ స్టేట్ అంటే మీకు సెంట్రల్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం మానిటర్ చేస్తుంది. ఐఐటీస్, ఎన్ఐటీస్ ఇట్లాంటివి ఉంటాయి అనమాట. దీంట్లో సీట్ రావాలి అంటే జేఈ ద్వారా క్రాక్ చేయాలి. 98%, 99, 98, 97%తో వాళ్ళు క్రాక్ చేస్తే ఐఐటీస్లో సీట్ వస్తాయండి. దగ్గర ఇండియాలో అప్రాక్సిమేట్లీ ఒక 14-15 lakhs మెంబర్స్ వస్తారు దీనికి. హార్డ్లీ మీకు 10,000 సీట్స్ ఉంటాయి సిఎస్సి. చాలా కాంపిటీషన్ ఉంటుంది. ఓకే, తర్వాత కమింగ్ టు స్టేట్ అయితే మీకు ఎంసెట్ ఇట్లాంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. వీటిలో ఏంటంటే ఒక ప్రీమియం కావాలంటే జేఎన్టీయూ హైదరాబాద్. ఓకే, అదర్ దెన్ దట్ కొన్ని ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. దాంట్లో కూడా ఒకవేళ 2,000, 3,000 ఎంసెట్ ర్యాంక్ లోపల వస్తే కొంచెం మంచి బెటర్ యూనివర్సిటీ కానీ బెటర్ కాలేజ్ కానీ వస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ స్టూడెంట్కి చాలా మందికి ఇంకా ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్కి వెళ్తారండి ఇండియాలో. ఓకే, సో ఇండియాలో యాజ్ ఇఫ్ నౌ ప్రైవేట్ ఆర్ డీమ్డ్ యూనివర్సిటీస్ దగ్గర 500 to 600 యూనివర్సిటీస్ ఉన్నాయండి. ఓకే, వీటిలో ఎట్లా చూస్ చేసుకోవాలి అనే దానిపైన దాని ర్యాంకింగ్స్ కానీ, దాని అప్రూవల్స్ కానీ, దాని యొక్క ఎక్స్పీరియన్స్ ఎన్ని ఇయర్స్ ఓల్డ్ యూనివర్సిటీ కానీ, ప్లేస్మెంట్స్ ట్రాక్ రికార్డ్ ఎట్లా ఉందనే దానిపైన, తర్వాత ఫ్యాకల్టీ ఎట్లా ఉన్నారు. సో ఈ పాయింట్స్ మీద మీరు చూసుకొని ఏ యూనివర్సిటీ బెటర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలండి. అండ్ బెటర్ మీరు ఒకసారి అక్కడ ఉన్న స్టూడెంట్స్తో ఒక సౌత్ స్టూడెంట్స్ ఉన్నారా లేదా అనే దానిపైన, బేసిక్గా మనం మాట్లాడుతుంది సౌత్ స్టూడెంట్స్ గురించి కాబట్టి అక్కడ ఏమన్నా మన సౌత్ స్టూడెంట్స్ ఉన్నారా లేదా అనేది ఒకసారి ఫిల్టర్ చేసుకోవాలి. వీలైతే విజిటింగ్కి వెళ్ళాలి. ఈ పాయింట్స్ అన్ని మీరు ఫిల్టర్ చేసుకుంటూ ఒక్కొక్క స్టెప్ మీద మీరు మానిటర్ చేసుకుంటూ ఏ యూనివర్సిటీ బాగుంది అనేది మీరు చూసుకోవాలండి. ఓకే, అంటే ఇవే ఉంటాయా లేదంటే ఇంకేమైనా డిఫరెంట్గా ఉన్నాయి? ఒక స్టూడెంట్ ఈ కాలేజ్ని చూస్ చేసుకోవాలి, ఈ యూనివర్సిటీలో నేను ప్లేస్ అవ్వాలి, ఈ యూనివర్సిటీని వెళ్ళాలి అనుకుంటున్నా అన్నప్పుడు ఏ పాయింట్ చూసుకోవాలి? ఇప్పుడు మీరు చెప్పినవైనా ఇంకా ఏమైనా ఉన్నాయా? మేడం, బేసిక్గా ఒక స్టూడెంట్ ఏంటంటే ఎంపీసీలో
జాయిన్ అయ్యాక హ్మ్. తన డ్రీమ్ ఇంజినీరింగ్ అయినప్పుడు ఆబ్వియస్లీ తన మైండ్లో ఫస్ట్ వచ్చేది ఏంటంటే ఐఐటి క్రాక్ చేయాలి అనే ఒక డ్రీమ్ మీద జాయిన్ అవుతారనమాట. అవును. ఎగ్జాక్ట్‌లీ ఇప్పుడు కరెక్టే. బైపీసీ జాయిన్ అయ్యే స్టూడెంట్ ప్రతి ఒక్క డాక్టర్ కావాలని జాయిన్ అవుతాడు. హ్మ్. అంటే హ్మ్. హ్మ్. ఆబ్వియస్లీ 50-60% ఏదైనా అంతే కానీ గదా! ఓకే. ప్రతి ఒక్క డాక్టర్ అవ్వడు కానీ ఏంటంటే వాడి మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే నేను డాక్టర్ అవ్వాలి అన్నట్టు. హ్మ్. సో బీటెక్ ఎంపీసీలో కూడా చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఐ వాంట్ టు బి ఏ ఇంజనీర్, ఇంజినీర్. ఐ వాంట్ టు క్రాక్ ఏ సీట్ ఇన్ ఐ వాంట్ టు క్రాక్ సీట్ ఇన్ ఐఐటి కానీ ఎన్ఐటి కానీ నేను డ్రీమ్తో స్టార్ట్ అవుతారు. హ్మ్. హ్మ్. బట్ ద థింగ్ ఈజ్ దట్ హార్డ్లీ ఓన్లీ ఇంకా 10 lakhsలో ఓన్లీ 10,000 సీట్స్ ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోండి హ్మ్. ఎంత మార్జిన్లో ఎంత కన్వర్షన్ రేట్ ఉందనేది. అంటే మీకు 10 lakhs 15 lakhs స్టూడెంట్స్లో ఓన్లీ 10,000 సిఎస్ఏ ఓన్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎస్పెషల్లీ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నాను. ఓకే. ఓకే. ఎందుకంటే మెజారిటీ ఆ బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి. హ్మ్. సో అంత కాంపిటీషన్లో అది వీలు లేనప్పుడు చాలామంది ఏం చేస్తారంటే సెకండ్ స్టెప్ మీద ఈ లోకల్లో అంటే హైదరాబాద్ కానీ ఏపీలో హ్మ్. తెలంగాణలో హైదరాబాద్ కానీ కొంచెం బెటర్గా ఉన్న కాలేజెస్ ఏంటంటే ఒక 1000-2000 ఎంసెట్ ర్యాంక్లో వస్తే వాళ్ళకి అవైలబిలిటీ అనేది ఉంటుంది. హ్మ్. హ్మ్. ఈ 2 కేసెస్లో కానప్పుడు డెఫినెట్లీ ప్రైవేట్ ఆర్ డీమ్డ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలండి. ఓకే. ఇవి పేయబుల్ సీట్స్ ఉంటాయన్నమాట. సో హుహు. ఈ సీట్స్ని ఏంటంటే దీంట్లో మీరు చెప్పాను కదా ఆల్రెడీ 500-600 యూనివర్సిటీస్ ఉన్నాయి. హ్మ్. దాంట్లో డెఫినెట్గా 100-200% స్టూడెంట్ అనేది క్రైటీరియాస్ చూసుకోవాలండి. ఓకే. డెఫినెట్లీ ఎట్లా అంటే ప్లేస్మెంట్స్ రేషియో ఎట్లా ఉంది, ఎంతమంది స్టూడెంట్స్ని యూనివర్సిటీలో ఇంటేక్ తీసుకుంటున్నారు, ఎంతమందికి అవుట్పుట్ ఇస్తున్నారు. చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఒక కన్ఫ్యూజ్ అవుతారు. హ్మ్. 100 ఎకర్స్ క్యాంపస్ ఉందా, 200 ఎకర్స్ క్యాంపస్ ఉందా, హ్మ్. క్రికెట్ స్టేడియం ఉందా, హ్మ్. స్విమ్మింగ్ పూల్ ఉందా, ఇవన్నీ ఆలోచిస్తారు. హ్మ్. అవన్నీ కాదు. ఫస్ట్ థింగ్ ఏంటి మెయిన్గా నీకు బీటెక్కి ఎంతమంది మహా అంటే ఒక్కొక్క బీటెక్ సిఎస్సిలో ఎంతమందిని తీసుకుంటున్నారు, హ్మ్. హ్మ్. ఓకే, ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు. హ్మ్. మీరేంటంటే 80% ఈ ఎడ్యుకేషను, ఫ్యాకల్టీ, ఈ రీసెర్చ్, ఈ గ్రేడింగ్స్, అప్రూవల్స్ ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. ఓకే. 20% ఏంటి ఈ అదర్ కరికులర్ యాక్టివిటీస్, స్పోర్ట్స్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, ఇంకొకటి. కానీ చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఫస్ట్ ఈ స్పోర్ట్స్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, ఈ గ్రౌండ్స్, ఈ ఆడిటోరియంస్ ఓకే ఫైన్, వెరీ వెరీ గుడ్. అంటే ఈ షాపింగ్ మాల్స్ ఇవన్నీ ఎట్లా ఉన్నాయనే దానిపైన, ఎందుకంటే చాలా యూనివర్సిటీస్ కూడా అవే అట్రాక్ట్ చేస్తున్నాయి. హ్మ్. మా హ్మ్. దగ్గర ఇంటర్నేషనల్ ప్లే గ్రౌండ్ ఉంది, ఐసీసీఐ ప్లే గ్రౌండ్ ఉంది, హ్మ్. మా దగ్గర ఈ ప్లేయర్స్ ఉన్నారు, మా దగ్గర స్పోర్ట్స్ ఇట్లా ఉంది, మా దగ్గర కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయి, హ్మ్. అవి ఇవి అని చెప్పేసి. బట్ దట్స్ వెరీ వెల్ ఫైన్. కానీ హ్మ్. బట్ ద థింగ్ ఈస్ దట్ స్టూడెంట్ ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ మనకి. ఇంపార్టెంట్ ఫస్ట్ మీరు, ఎందుకంటే ఆబ్వియస్గా మీరు ఆ యూనివర్సిటీ జాయిన్ అయ్యేటప్పుడు మీరు ఇంజనీర్ అవ్వాలని జాయిన్ అవుతున్నారు, హ్మ్. క్రికెటర్ అవుతున్నారో లేకపోతే ఫుట్బాల్ ప్లేయర్ అవుతున్నారని జాయిన్ అవ్వట్లేదు కదా. హ్మ్. హ్మ్. సో కరెక్టే. మీకు ఇంపార్టెంట్ మీకు ఏ ఫ్యాక్టర్ మీద వెళ్తున్నారో ఆ హ్మ్. ఫ్యాక్టర్ మీద మీరు చూసుకోవాలి. అండ్ ఇంకొకటి ఫర్ ఎగ్జాంపుల్ మీరు మెకానికల్ తీసుకుంటున్నారు అనుకుంటే హుహు. మెకానికల్ గురించి ఆ యూనివర్సిటీలో రీసెర్చ్ చేసుకోవాలి. ఓహ్! మెకానికల్లో ఆ స్టూడెంట్స్ ఎంతమంది పాస్ అవుట్ ఉన్నారు, ఎంతమందికి జాబ్స్ వస్తున్నాయి. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ హీస్ టేకింగ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఇప్పుడున్న వాటిలో బాగా వాస్ట్ ఉన్న కోర్స్. హ్మ్. దాంట్లో ఏంటంటే పక్కా ఏంటంటే ప్రాక్టికల్స్ అనేది ఇంపార్టెంట్. ఏ ఎయిర్పోర్ట్స్తో టైఅప్ ఉన్నారు, హ్మ్. ప్రాక్టికల్స్ ఫస్ట్ ఇయర్ నుంచే చేస్తున్నారా లేదా, హ్మ్. ఇంటర్న్షిప్స్ టైఅప్ ఉన్నాయా లేదా. సో ఈ పాయింట్స్ అన్ని ఫ్యాక్టర్ అనేది డెఫినెట్లీ మీకు మేజర్ రోల్ ప్లే చేస్తాయండి ఈ ఓకే. ఫ్యాక్టర్స్ అనేది. సో, ఇన్ని రోజులు ఇందాక కూడా మీరు చాలా చెప్తున్నారు. లైక్ ఏంటంటే మనకి ఓవరాల్‌గా ఇండియాలోనే చాలా యూనివర్సిటీస్ ఉన్నాయని చెప్తున్నారు. బట్ ఎందుకు చాలామంది సౌత్‌ని వదిలేసి నార్త్‌కెళ్ళాలి? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. వై నార్త్, వై నాట్ సౌత్? హ్మ్. నార్త్ సౌత్ అంటూ ఏం డిఫరెన్స్ లేదండి. బట్ ద థింగ్ ఈజ్ దట్ మీరు ఎప్పుడైతే నార్త్కి వెళ్ళారనుకోండి మీకు ఆటోమేటిక్గా కమ్యూనికేషన్ అనేది ఈజీగా అసెసిబిలిటీ అవుతుంది. ఓకే. హిందీ నేర్చుకుంటారు, హుహు. ఇంగ్లీష్ అసెసిబిలిటీగా ఉంటుంది, హ్మ్. ఓకే, లాంగ్వేజ్ బ్యారియర్స్ అనేటివి ఉండవు, ఓకే. డైవర్సిటీ అనేది పెరుగుతుంది, హ్మ్. మీకు మైండ్ అనేది మెచ్యూరిటీ వస్తుంది. డిఫరెంట్ ఏరియాస్ నుంచి స్టూడెంట్ ఉండడం వల్ల హ్మ్. నీకు ఆటోమేటిక్గా మన మైండ్ అనేది అప్డేట్ అవుతుంది. హ్మ్. మన ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఎంఎస్కి అబ్రాడ్ వెళ్ళాలన్నా కానీ వాళ్ళకి ఈజీ ఎక్స్పోజర్ అనేది వస్తుంది. ఓకే. ఓకే. సో అది కాకుండా రీసెర్చ్ సైడ్ కూడా కొంచెం నార్త్ సైడ్ ఎక్కువ ఫోకస్ ఉంటుంది. అండ్ నార్త్ సైడ్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఎక్కువ మీరు చూడండి ఎడ్యుకేషన్, థియరిటికల్ ఎడ్యుకేషన్ ఎక్కువ ఉంటుంది. హ్మ్. అంటే మీకు పాస్ అవుట్ అయిన స్టూడెంట్ ఎంపీసీలో 98%, 970, 1000కి 1000కి 970, 960, 950 అనుకుంటా ప్రోమోస్లో వేసుకున్నట్టు ఉంటుంది. హ్మ్. అది 1, 1, 1, 1, 2, 2, 2 అన్నట్టు. ఆ! అది ఏంటంటే ఇట్స్ బికమ్ లైక్ ఎ మార్కెటింగ్ స్ట్రాటజీ. హ్మ్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే స్టూడెంట్కి మనం కెరియర్లో
ఏమి ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఇంపార్టెంట్. యెస్. ఎంత మార్క్స్ ఇస్తున్నాం అనేది మార్క్స్ పెట్టుకొని వాడు సర్టిఫికేట్లు పెట్టుకొని వెనకాల క్యారీ కాడు కదా. ఎండ్ ఆఫ్ ద డే వాడికి టాలెంట్ ఇంపార్టెంట్, స్కిల్ ఇంపార్టెంట్, టెక్నికల్గా వాడు ఇంజనీరింగ్కి కావాల్సిన ఏమంటారు ఏవైతే ఎక్స్పోజర్ అయితే అది ఇంపార్టెంట్. మనకు మార్క్స్ ఎంతవరకు అయినా కానీ మీకు ఇట్స్ జస్ట్ ఇన్ పేపర్, ఆ పేపర్లో ఎంత చూపించినా కానీ అది వేస్ట్ కదా. సో నేను అనేది ఏంటంటే థియరిటికల్కి ప్రాక్టికల్కి మీరు చూడండి 970 960 వస్తాయి. వాడినే మీరు ఆ జేఈ అవన్నీ ఎందుకు క్రాక్ చేయలేకుంటున్నాడు, ఐఐటి ఎందుకు క్రాక్ చేయలేకుంటున్నాడు? ఎగ్జాక్ట్లీ కరెక్ట్. బికాస్ టెక్నికల్ నాలెడ్జ్ అనేది ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా తక్కువ తక్కువ ఉంది. ఉంటుంది. అవును. సో నార్త్లో మీకు ఏంటంటే అటు సైడ్ ఎక్కువ ప్రాక్టికల్ నాలెడ్జ్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఓకే. సో ఇప్పుడు మీరు నార్త్లో ఇన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి, మనకి ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయని చెప్తున్నారు. సో ఈవెన్ దో మనకి నార్త్లో కూడా చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి, చాలా కాలేజెస్ ఉన్నాయి. బట్ ఏ కాలేజ్ని చూస్ చేసుకోవాలి అండ్ మీ ఉత్తరాంచల్ యూనివర్సిటీని ఎందుకు చూస్ చేసుకోవాలి అంటే ఏం చెప్తారు? నార్త్లో కూడా చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి మేడం. మంచి ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి, డీమ్డ్ ఉన్నాయి, ఐఐటి ఉన్నాయి. ఓకే, ఐఐటి వస్తే హ్యాపీగా తీసుకోండి, ఎన్ఐటి వచ్చినా కానీ హ్యాపీగా తీసుకోండి. బట్ ప్రైవేట్ డీమ్డ్ కేటగిరీలో మనకు చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. దాంట్లో ఉత్తరాంచల్ యూనివర్సిటీ, మన యూనివర్సిటీ ఎందుకు అంటున్నారంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి ప్లేస్ అండి. ఉత్తరాంచల్ యూనివర్సిటీ ఇస్ ఇన్ డెహ్రాడూన్. డెహ్రాడూన్ ఇట్ సెల్ఫ్ ఎడ్యుకేషన్ హబ్ అంటారు, ఎడ్యుకేషన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటారు. ఇప్పుడు మీకు బెంగళూరు ఐటీ హబ్ ఎట్లనో, తర్వాత హైదరాబాద్ ఇండస్ట్రియల్ హబ్ ఎట్లనో, మహారాష్ట్ర ఇవన్నీ కొన్ని ఏస్కి కొన్ని ప్లేసెస్కి కొన్ని ఏమంటారు కొన్ని వాటి ద్వారా గుర్తింపు ఉంటాయి. అట్లనే డెహ్రాడూన్కి ఎడ్యుకేషన్ ద్వారా గుర్తింపు అండి. ఓకే. మీకు ఇండియాలోనే దగ్గర 28 స్టేట్స్ నుంచి ప్లస్ 56-60 కంట్రీస్ నుంచి ఫస్ట్ ఎడ్యుకేషన్ కోసం ఏదైనా ట్రావెల్ చేస్తారంటే అది డెహ్రాడూన్. బికాస్ అక్కడ ఉన్న క్లైమేటిక్ కండిషన్స్ కానీ, ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ కానీ చాలా ఎక్స్పోజర్ వస్తుంది. ప్లస్ మీకు డిస్టిక్ వచ్చే కలెక్టర్ కానీ, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ కానీ వీళ్ళందరూ ట్రైన్ అవ్వాల్సింది డెహ్రాడూనే. అవును. సో ఇవన్నీ అసెట్స్ అండి. ఓకే, మీకు ఇండియాలో ఎక్కడా లేని అసెట్స్ డెహ్రాడూన్లో ఉంటాయి ఎడ్యుకేషన్ పరంగా మెయిన్లీ. ఓకే. సో స్టూడెంట్కి ఆటోమేటిక్గా ఎక్స్పోజర్ వస్తుంది ఆ కండిషన్స్కి. తర్వాత మీకు ఏంటంటే స్టూడెంట్ చెప్పాను కదా, విల్ ఫైండ్ స్టూడెంట్స్ ఫ్రమ్ 28 స్టేట్స్. డిఫరెంట్ స్టేట్స్ నుంచి స్టూడెంట్స్ ఉండడం వల్ల స్టూడెంట్కి ఏమంటారంటే లాంగ్వేజెస్ బ్యారియర్స్ అనేవి ఉండవు. ఈజీగా లాంగ్వేజ్ అసెసిబిలిటీ అనేది ఉంటుంది. ఓవరాల్గా తన కెరియర్ గ్రోత్ ఉంటుంది. నేను చెప్పా కదా, ఎంఎస్కి వెళ్ళాలనుకుంటే చాలా కంపెనీస్ ఫర్దర్ యూనివర్సిటీస్కి ఈజీగా అసెసిబిలిటీ ఉంది. యూఎస్ఏ కానీ, యూకే కానీ, యూరోప్ కానీ, తర్వాత కెనడా కానీ, స్విట్జర్లాండ్ కానీ, ఇట్లాంటి ఏ కంట్రీస్కి వెళ్ళాలన్నా కానీ కొంచెం ఈజీ ఎక్స్పోజర్ అనేది వస్తుంది. ఓకే. సో ఇప్పుడు మీరు లొకేషన్ పరంగా చెప్తున్నారు, డెహ్రాడూన్ మనకి ఎడ్యుకేషన్ హబ్ కాబట్టి ఉత్తరాంచల్ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోండి అని చెప్తున్నారు. సో ఈవెన్ డెహ్రాడూన్లో కూడా చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి కదా. సో ఎందుకు ఉత్తరాంచల్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి అంటే బయట కాలేజెస్తో కంపేర్ చేసుకుంటే మీ దాంట్లో ఏంటి స్పెషల్? మేడం ఉత్తరాంచల్ యూనివర్సిటీ ఫస్ట్ థింగ్ వచ్చేసి ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు కొన్ని పాయింట్స్ ఉంటాయి, చెప్పాను కదా. ఒకటి, ఉత్తరాంచల్ యూనివర్సిటీ 25 years ఓల్డ్ యూనివర్సిటీ అండి. అంటే మీకు ఎక్స్పీరియన్స్ పరంగా యూ హ్యావ్ వెరీ గుడ్ స్టఫ్. ఓకే. దెన్ ఒక యూనివర్సిటీకి కొన్ని రికగ్నైజేషన్స్, అప్రూవల్స్, ర్యాంకింగ్స్ ఉంటాయండి. దాంట్లో యూజీసీ ఒకటి, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అంటారు. ఓకే. తర్వాత నాక్, ఎన్ఏఏసీ అంటారు అనమాట. దీంట్లో డిఫరెంట్ గ్రేడింగ్స్ ఉంటాయండి. A++ నుంచి సి వరకు ఉంటాయి. ఓకే. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్ అని చెప్పేసి అది ఒకటి ఉంటుంది. ఏఐసిటిఈ, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్. ఓకే. తర్వాత ఎన్బిఏ, నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్, ఇట్లాంటివి చాలా ఉంటాయండి. ఓకే. దాంట్లో ఎట్మోస్ట్ ప్రియారిటీ ఇచ్చేది ఏంటంటే నాక్. అవును, రీసెంట్ టైమ్స్లో ఈ నాక్ అనేది కూడా ఎక్కువ వింటున్నాం. అసలు ఈ నాక్ స్టూడెంట్స్కి ఏ విధంగా యూజ్ అవుతుంది అంటారు సార్? నాక్ అనేది నేషనల్ అసెస్మెంట్ అక్రిడిటేషన్ కౌన్సిల్ అండి. మీకు సింపుల్గా చెప్పాలంటే మీకు స్టూడెంట్కి ఒక ఈక్వేషన్ ద్వారా మీరు ఒక యూనివర్సిటీని ఫిల్టర్ చేయొచ్చు. ఇండియాలో దగ్గర 600 యూనివర్సిటీస్ ఉన్నాయని చెప్పాను. దీంట్లో నాక్లో గ్రేడింగ్ ఉంటాయి, A+, A, B, C అని చెప్పేసి కొన్ని ఉంటాయి. దాంట్లో A+ ఉన్న యూనివర్సిటీస్ ఓన్లీ 5% ఉన్నాయండి. A++ కానీ A+ కానీ అంటే మీకు హార్డ్లీ 30 to 40 యూనివర్సిటీస్ మాత్రమే ఆ గ్రేడింగ్ ఉంటాయి. మీరు ఆబ్వియస్గా 600 యూనివర్సిటీస్లో నాక్ A+ ఉన్న యూనివర్సిటీ అని కొట్టారనుకోండి, గూగుల్లోనో ఇంకోటో మీకు ఆటోమేటిక్గా అక్కడే ఫిల్టర్ అయిపోతాయి. ఓకే. దాంట్లో మీరు ఏంటంటే ఫీజు అఫోర్డబిలిటీ, లొకేషను, తర్వాత ప్లేస్మెంట్స్ ఇవన్నీ చూసుకోవచ్చు. అంటే మీకు మ్యాక్సిమం నేను 100-200% ఏం చెప్తానంటే నాక్ A+ ఉన్న యూనివర్సిటీస్ మీరు ఈజీగా కళ్ళు మూసుకొని జాయిన్ అవ్వచ్చు అంటారా? ఓకే. అట్లా ఇండియాలో ఒక 30-40 యూనివర్సిటీస్ ఉన్నాయి. దాంట్లో ఉత్తరాంచల్ యూనివర్సిటీ ఒకటి. నేను చెప్పాను కదా, నాక్ A+ అనేది చాలా ప్రీమియం థింగ్ ఉంటుంది. తర్వాత ఉత్తరాంచల్ యూనివర్సిటీ ఫ్యాకల్టీ అండి. ఫ్యాకల్టీ వచ్చేసి మీకు ఆల్మోస్ట్ ఆల్ ఏ ఫ్యాకల్టీ అయితే ఉన్నారో బీటెక్ సిఎస్సిలో కానీ, ఈసీఈలో కానీ, ట్రిపుల్ఈలో కానీ, మెకానికల్లో కానీ, సివిల్లో కానీ, ఐఐటీస్ నుంచి, ఎన్ఐటీస్ నుంచి, ప్లస్ అబ్రాడ్లో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని రీసెర్చ్లో ఉన్నవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ వి టాక్ అబౌట్ సుమిత్ చౌదరి, ఈ డీన్ ఆఫ్ ఉత్తరాంచల్ యూనివర్సిటీ, యూఐటీ. అంటే తను
జపాన్లో రీసెర్చ్ చేశారు, ప్లస్ జపాన్లో 7 ఇయర్స్ రీసెర్చ్ చేశారు, ప్లస్ చైనాలో 8 ఇయర్స్ వచ్చేసి తను ఎడ్యుకేషన్లో ఉన్నారనమాట, అక్కడ టీచింగ్ నైస్. చేశారు. హుహు. తర్వాత రాజేష్ సార్ అని చెప్పేసి హీ ఆల్సో ఇంటర్నేషనల్ పరంగా చాలా యూనివర్సిటీస్లో తను వర్క్ చేస్తున్నారు. మధు కిల్లూరి మేడం అని చెప్పేసి షీ హ్యాస్ వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 18 ఇయర్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఫీల్డ్. అండ్ సో మీకు ఏంటంటే ప్రాక్టికల్గా ఈజీ అవుతుంది స్టూడెంట్కి. ఈ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉండడం వల్ల స్టూడెంట్కి చాలా అసెట్ అవుతుంది. ఓకే. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే స్టూడెంట్స్ ఇంకా పేరెంట్స్ ఆలోచించేది ఏంటంటే మన సౌత్ నుంచి వచ్చేవాళ్ళు. సో ఎంత మంచి ఎడ్యుకేషన్ ఉన్నా, ఎంత మంచి ఫ్యాకల్టీ ఉన్నా సరే వాళ్ళకి డౌట్స్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయకపోయినా కొంచెం ఫ్రెండ్లీగా ఉండాలి ఫ్యాకల్టీ అంటే. అంటే ఎన్నిసార్లు డౌట్స్ అడిగినా పిలిచి మరీ చెప్పే విధంగా ఉండాలి. సో ఆ విషయంలో మీ ఫ్యాకల్టీ ఎలా ఉంటారు సార్? మేడం ఫ్యాకల్టీ అనేది ఎట్లా ఉంటుందంటే మీకు చెప్పాను కదా మేడం, ఆల్రెడీ ఆల్మోస్ట్ అందరు ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉంటారు. హ్మ్. బట్ ఏంటంటే ప్రతి 20 స్టూడెంట్స్కి మనం ఒక మెంటర్ని అలాట్ చేస్తాం మేడం. ఓకే. ఆ మెంటర్కి వీళ్ళు ఎప్పుడైనా కానీ వీళ్ళకి రీచ్ అయ్యేటట్టు ఉంటారు అనమాట. హుహు. కాలేజ్ అవర్స్లో కానీ ఆఫ్ కాలేజ్ అవర్స్లో కానీ మీకు వీళ్ళు అవైలబిలిటీలో ఉంటారు. వాళ్ళకి వచ్చే డౌట్స్ కానీ లేకపోతే వాళ్ళకి ఫర్దర్గా ఏ ఫ్యాకల్టీతో అటాచ్ చేపియాలి, మ్యాక్సిమం ఫ్యాకల్టీతో రిలేటెడ్గా స్టూడెంట్స్ గ్రూప్స్ ఉంటాయి మేడం, వాట్సాప్ గ్రూప్స్ కానీ ఓకే. కంటిన్యూస్గా మీటింగ్స్ ఉంటాయి. వాళ్ళతో ఏ క్వశ్చన్స్ పైన ఏ ప్రోగ్రామింగ్ పైన ఏ కోడింగ్ పైన ఎట్లా వర్క్ చేయాలనే దానిపైన వాళ్ళకి కంటిన్యూస్లీ ఆ ర్యాప్ అనేది ఉంటుంది. అక్కడ ఎట్లా ఉంటుందంటే స్టూడెంట్కి ఫ్యాకల్టీకి చాలా ఫ్రెండ్లీ మోడ్ మీద ఉంటుంది మేడం రిలేషన్, చాలా స్ట్రిక్ట్ మోడ్ మీద ఏమి ఉండదు. వన్స్ యూ కమ్ టు ఇంజనీరింగ్ చాలా వరకు చాలా యూనివర్సిటీస్ ఫ్రెండ్లీ మోడ్ మీదనే ఆపరేట్ చేస్తాయి అనమాట. సో ఫ్యాకల్టీ పరంగా చాలా అంటే చాలా మంచి అసెసిబిలిటీ ఉంటుంది. ఓకే. ప్లస్ స్టూడెంట్కి ఎక్కడ కూడా ఇంజనీరింగ్ అనేది మా యూనివర్సిటీలో బోర్ కొట్టదు మేడం. ఓకే. ఎందుకంటే హాఫ్ డే క్లాసెస్ ఉంటాయి, హాఫ్ డే ప్రాక్టికల్స్ ఉంటాయి, ఓహ్! తర్వాత ఇంటర్న్షిప్స్ ఉంటాయి హుహు. ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ, ప్లస్ ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్ ఉంటాయి. అంటే ఇండస్ట్రీస్తో టైఅప్ చేయించేసి ఆ కంపెనీతో ట్రైనింగ్ ఇప్పించడం కానీ, ప్లస్ మీకు మంత్లీ ఒక 2 to 3 టైమ్స్ వచ్చేసి ఇంటర్నేషనల్ లెవెల్ ఈవెంట్స్ జరుగుతాయి. ఓహ్! నేషనల్ లెవెల్లో కాదు, ఇంటర్నేషనల్లో ఓహ్! నైస్. ఎనీ ఈవెంట్ అది ఎడ్యుకేషన్ పరంగా కానీ ఆఫ్ ఫీల్డ్ కానీ స్పోర్ట్స్ కానీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కానీ. అంటే క్యాంపస్ లైఫ్ ఎట్లా ఉంటుందంటే యూ విల్ ఫీల్ వైబ్రెంట్ మేడం. అంటే ఏదో లేజీగా క్లమ్మీగా అట్లా ఉండదు అనమాట. ఓకే. మీరు వైబ్రెంట్గా ఉంటారు, మీకు స్పోర్ట్స్ పరంగా ఫుల్ సపోర్ట్ ఉంటుంది, ఎడ్యుకేషన్ పరంగా ఫుల్ సపోర్ట్ ఉంటుంది. నాట్ టు ఫర్గెట్ ద థింగ్ ఈజ్ దట్ మీరు చాలా ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలని మర్చిపోయాను. ఇన్నోవేషన్ గురించి నేను చెప్పడం మర్చిపోయానండి. బేసిక్గా వేరే యూనివర్సిటీస్కి మా యూనివర్సిటీకి డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే ఇన్నోవేషన్కి రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరాఖండ్ వచ్చేసి ఉత్తరాఖండ్లో కూడా దగ్గర ఒక 50-60 యూనివర్సిటీస్ ఉంటాయండి, ప్రైవేట్ డీమ్డ్ అన్ని కలుపుకొని. ఓకే. 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 ఓన్లీ ఉత్తరాంచల్ యూనివర్సిటీ ఇస్ ద ఓన్లీ యూనివర్సిటీ మీకు ఇన్నోవేషన్కి గవర్నమెంట్ అమౌంట్ శాంక్షన్ చేసింది, ఓహ్! 50 lakhs to 1 crore నైస్ అండి. ఇయర్లీ. చాలా పెద్ద అమౌంట్ కదా! ఎందుకు ఫండింగ్ చేసిందంటే ఇప్పుడు గవర్నమెంట్ అనేది ప్రతి ఒక్కరికి ఫండింగ్ చేయదు. అవును. ఎందుకు చేసింది? అది కూడా ఇదొక కాలేజ్‌కి మాత్రం. ఇది ఒక్కటి ఎంటైర్ డెహ్రాడూన్లో, ఓహ్! ఎంటైర్ ఉత్తరాఖండ్లో ఇది ఒక్క యూనివర్సిటీకి ఇది చేసింది. ఏంటి స్పెషల్ ఏంటి సార్? అది ఏంటంటే ఇక్కడ మీకు ఇన్నోవేషన్ హబ్ అండి, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ హబ్ అనేది చాలా అంటే చాలా హై వాస్ట్లో ఉంటుంది అనమాట. ఓకే. మీకు రాజేష్ సార్ అంటారు ఇప్పుడు వరల్డ్లో ఉన్న ఎడ్యుకేషన్లో ఉన్న రీసెర్చ్ సైంటిస్ట్లో వరల్డ్లోనే టాప్ 10%లో ఆయన ఉంటాడు అనమాట. వరల్డ్లో టాప్ 10% సైంటిస్టులు రీసెర్చ్లో తీస్తే ఆయన ఉంటాడు రాజేష్ సార్ అని చెప్పేసి. యూ కెన్ గూగుల్ హిమ్ ఆల్సో, మీరు యూట్యూబ్లో కూడా సెర్చ్ చేయొచ్చు. సో గవర్నమెంట్ అనేది అక్కడ ఉన్న గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. దానివల్ల స్టూడెంట్కి ఎట్లా బెనిఫిట్ అవుతుందంటే ఏదైనా ఒక రీసెర్చ్ ఆర్ ఇన్నోవేటివ్ ఐడియాతో తను ప్లాన్ చేసి తను ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే రీసెర్చ్ హబ్కి ఇన్నోవేషన్ హబ్కి తను వచ్చి ప్లాన్ చేశాడు అనుకోండి, యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తుంది ఆ ఫండింగ్, గవర్నమెంట్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. మీకు వేరే యూనివర్సిటీలో ఈ ఆప్షన్స్ ఉండవు అనమాట. ఓకే. చాలా మంది ఇటీవల స్టూడెంట్స్ ఎవరు జాబ్స్ కోసం ఎక్కువ ఆలోచించలేదు. ఓన్ కంపెనీ ఎట్లా స్టార్ట్ చేయాలి, ఓన్ స్టార్ట్అప్ కంపెనీ ఎట్లా స్టార్ట్ చేయాలి. ఈవెన్ మాకు ఇప్పుడు హర్షిత్ బెహ్లా అని చెప్పేసి స్టూడెంట్ ఫ్రమ్ వైజాగ్, తను ఓన్ కంపెనీ స్టార్ట్ చేశాడు విత్ 5-6 మెంబర్స్తో. మన స్టూడెంటే మొత్తం ఒక మన గ్రూప్ ఆఫ్ సౌత్ ఇండియన్ స్టూడెంట్స్తోనే ఒక కంపెనీ స్టార్ట్ చేశాడు. నైస్ అండి. సో ఇట్లాంటి చాలా సక్సెస్ స్టోరీస్ ఉన్నాయండి. ఓకే. సో నార్మల్‌గా ఏంటంటే ఒక స్టూడెంట్‌కి యూనివర్సిటీ సపోర్ట్ ఎంత ఇంపార్టెంటో ఆ ఏరియాలో ఉన్న గవర్నమెంట్ సపోర్ట్ కూడా అంతే ఇంపార్టెంట్. డెఫినెట్లీ. సో అది మన కాలేజ్‌కి ఉందంటే చాలా ఎట్లా గ్రేట్ థింగ్. ఉంటుందంటే మేడం అప్రూవల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మేడం. గవర్నమెంట్ ఈరోజు ఉండే గవర్నమెంట్ ఎట్లా ఉంటుందంటే గవర్నమెంట్స్ ఎట్లా ఉంటాయంటే గవర్నమెంట్ అని కాదులేండి, ఎడ్యుకేషన్ సిస్టము ఎందుకంటే అది కరెక్ట్గా లేకుండా ఇంజనీరింగ్ అనేది ప్రాక్టికల్స్కి చాలా ఇంపార్టెంట్. థియరీ కంటే ప్రాక్టికల్, ఇంటర్న్షిప్స్, ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్, ప్లేస్మెంట్స్ ఇవన్నీ సో చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి మేడం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ అనేటివి. ఓకే. డెఫినెట్లీ 100 to 100% ఇవన్నీ చాలా వాళ్ళ కెరియర్కి అనేది చాలా ప్లస్ అవుతాయి, ఈ ఇంక్యుబేషన్ సబ్స్ కానీ రీసెర్చ్ సబ్స్ కానీ. ఎస్. సో ఇందాక మీరు ఎలాగో ఈ ఇండస్ట్రీ గురించి అలాగే కొన్ని కొలాబరేషన్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు కదా. సో లైక్ ఏంటంటే ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి.
ఇప్పుడు మనకి ఈ కోర్సు కొంచెం అప్డేట్‌లో ఉంది, బాగా హైప్‌లో ఉంది అనుకున్నప్పటికీ ఇంకో కోర్సు ఫస్ట్‌కొస్తుంది. సో, మీరు ఏ విధంగా మార్కెట్‌ని ఇండస్ట్రీని అనలైజ్ చేసి ఇప్పుడు ఈ స్టూడెంట్‌కి ఈ కోర్స్ ఇస్తే బావుంటుంది, ఇప్పుడు ఇది ట్రెండింగ్‌లో ఉంది అని ఎలా చూజ్ చేసుకుంటున్నారు? ఏ విధంగా మీరు స్టూడెంట్స్‌కి కోచింగ్ మేడం, ఇస్తున్నారు? నేను స్టూడెంట్‌కి ఒకటే చెప్తాను మేడం. హ్మ్. ట్రెండింగ్‌లో ఉంది ఇవన్నీ పక్కన పెట్టండి. హ్మ్. మీ ప్యాషన్ ఏంటి హ్మ్. అనే దానిపైనే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. ఓకే. ట్రెండింగ్‌లో ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది, మళ్ళీ అదే ట్రెండ్ అయితుంది. హ్మ్. ఓకే. ట్రెండ్ ఈజ్ నాట్ పర్మనెంట్. యువర్ ప్యాషన్, యువర్ ఇంట్రెస్ట్ ఈజ్ పర్మనెంట్. యెస్. ఓకే. ఎందుకంటే ట్రెండ్ ఉంది అని చెప్పేసి ఒక మెకానికల్ ఆస్పెక్ట్‌లో ఉన్నోడికి సీఎస్ఈలో కూర్చొని చదవమంటే ఎట్లా చెప్పండి? హ్మ్. కాదు కదా! ఆ! హ్మ్. హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిస్టులు ఉన్నారు మేడం. 2 డిఫరెంట్ ఆర్టిస్టులు ఉన్నారు. ఒక సింగర్ ఉన్నారు, ఒక డాన్సర్ ఉన్నారు. హ్మ్. ఇప్పుడు డాన్సర్‌ది ట్రెండ్ ఉందని చెప్పేసి సింగర్‌ని నువ్వు డాన్స్ నేర్చుకోమంటే ఎట్లుంటది? కరెక్ట్ అండి. సో, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆ! చెప్తున్నారు. డెఫినెట్‌లీ మీకేంటంటే ఇంజినీరింగ్‌లో కూడా చాలా యాస్పెక్ట్స్ ఉంటాయి. బీటెక్‌లో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, హ్మ్. ఈసీఈ, మెకానికల్, సివిల్, తర్వాత ట్రిపుల్ ఈ, ఇప్పుడు వన్ ఆఫ్ ద మంచి కోర్సెస్ ర్యాపిడ్‌లో ఉన్నాయంటే ఏరోస్పేస్ ఇంజినీరింగ్. ఓకే. సో, ఈ యూనివర్సిటీలు అన్నీ ఉన్నాయి మేడం. నేనేం హ్మ్. చెప్తానంటే ఇట్స్ యువర్ చాయిస్. ఇట్స్ యువర్ హ్మ్. ప్రియారిటీ. మీ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్, మీ ప్యాషను ఇవన్నీ చూసుకోండి. ఇది ఓకే. చూసుకొని ఒకటికి 4 సార్లు గూగుల్‌లో గానీ, యూట్యూబ్‌లో గానీ రీసెర్చ్ చేసుకొని హ్మ్. మీకు ఏది బాగుంది అనే దానిపైన సెలెక్ట్ చేసుకోండి. ఏ కోర్స్ అయినా గానీ యూ హ్యావ్ ఫ్యూచర్ అంతే. మీ ప్యాషన్ కరెక్ట్‌గా ఉండి, మీరు వే ఆఫ్ లెర్నింగ్ టెక్నికల్‌గా స్ట్రాంగ్ ఉన్నప్పుడు డెఫినెట్‌లీ మీకు జాబ్స్ అనేటివి కోట్లలో ఉన్నాయి. లక్షల్లో వెతుక్కుంటూ కాదు. వస్తాయంటారా? వరల్డ్‌లో మీకు చాలా ఉన్నాయి. జాబ్స్ లేవని కాదు. జాబ్స్ హ్మ్. 100కి హ్మ్. 200% ఉన్నాయి. హ్మ్. మన దగ్గర స్కిల్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. మనం ఏందంటే జాబ్స్ లేవు అంటారు గానీ, హ్మ్. జాబ్ లేకుండా ఎందుకు పోతది? జాబ్స్ 100కి 200% ఉంటాయి. హ్మ్. స్కిల్ అనేది డెవలప్ అయినప్పుడు. హ్మ్. ఏందంటే నా 100కి 80% 8 సీజీపీఏ, 9 సీజీపీఏ నాకు ఇది చెప్పారు కదా! 100 కూడా సారీ 1000కి 970, 970, 970, 980, 980, 980 ఆ! ఇట్లా కాకుండా హ్మ్. స్కిల్ 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 ఇంపార్టెంట్. హ్మ్. ఇంపార్టెంట్. హ్మ్. మార్క్స్ కాదు, స్కిల్ ఉన్నవాడు ఎక్కడికైనా ఎళ్లి ఎక్కడికైనా బతుకుతాడు. కూడా బతుకుతాడు. హ్మ్. ఇండియాలోనే కాదు. హ్మ్. పాకిస్తాన్‌లో అయినా బతుకుతాడు, లేకపోతే యూఎస్ఏలో అయినా బతుకుతాడు, లేకపోతే ఎక్కడైనా యెస్. బతుకుతాడు. కరెక్ట్. డిపెండ్స్ అపాన్ స్టూడెంట్ ఎబిలిటీ అండి. హ్మ్. స్టూడెంట్ స్కిల్. సో, హ్మ్. ఉత్తరాంచల్ యూనివర్సిటీలో మేమేం చేస్తామంటే ఫస్ట్ ఇయర్ నుంచి ఆ స్కిల్ అనేది డెవలప్ చేస్తామండి. ఓకే. ఇండస్ట్రీస్‌తో టై అప్ చేపిస్తాము. హ్మ్. ఇంటర్న్‌షిప్స్ పైన ఫోకస్ చేస్తాము. హ్మ్. అండ్ వన్ మోర్ థింగ్, చాలా యూనివర్సిటీస్‌లో ఉన్నది ఒకటేంటంటే పీడీపీ. హ్మ్. పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్. ఈ ఓకే. పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లో ఏం చేస్తామంటే స్టూడెంట్‌కి ఫస్ట్ ఇయర్ నుంచే టెక్నికల్‌గా కావాల్సిన స్కిల్ డెవలప్ చేస్తాము. ఇంటర్వ్యూస్‌కి ప్రిపేర్ చేయాల్సిన స్కిల్ ప్రిపేర్ చేస్తాము. ఓహ్! ఇది ఇంపార్టెంటే హ్మ్. యాక్చువల్లీ. హ్మ్. బేసిక్‌గా స్టూడెంట్‌కి ఏంటంటే వెంటనే ఇంటర్వ్యూలో కూర్చున్న వెంటనే సగం వణికిపోయి హ్మ్. ఇఫ్ ఈవెన్ తనకు చాలా సబ్జెక్ట్ వచ్చినా గానీ డెలివర్ చేయలేడు. అవును. సో, కరెక్ట్. మేమేం చేస్తామంటే ఫస్ట్ ఇయర్ నుంచే మాక్ ఇంటర్వ్యూస్ అవి ఇవి కండక్ట్ చేయడం వల్ల స్టూడెంట్‌ని స్ట్రాంగ్ చేస్తాం. హ్మ్. వన్స్ 3-2 అయిపోయాక 4-1 కల్లా తనని ప్లేస్ చేసేస్తాం. ఏదో ఒక కంపెనీలో హ్మ్. మినిమమ్ 8,00,000 నుంచి 12,00,000 వరకు హ్మ్. యావరేజ్‌గా లీస్ట్ ప్యాకేజ్ అనుకున్నా గానీ, లీస్ట్ అయితే 5-6 లాక్స్ అరౌండ్ ప్యాకేజెస్‌లో హ్మ్. ఇప్పుడు ఉత్తరాంచల్ యూనివర్సిటీ హ్యాస్ హైయెస్ట్ ప్యాకేజ్ ఆఫ్ 1.5 క్రోర్స్ అండి. ఓహ్! 1.5 క్రోర్స్ తర్వాత అంటే ఒక్కొక్కటి 50,00,000 తర్వాత 1.24 క్రోర్స్ నైస్. తర్వాత 1.18, హ్మ్. 96 lakhs, 92 lakhs, 84, 87, 73. ఓహ్! సో, ఓకే. అంటే ఇక్కడ సౌత్ నుంచి తన ఫ్యామిలీని, తన అన్నిటిని వదిలేసి అక్కడ చదువుకున్నందుకు మీరు డెఫినెట్లీ వర్త్ వాళ్ళకొక అనేది మంచి ఉంటుంది కెరీర్ మేడం. ఇస్తున్నారు. అండ్ స్టూడెంట్స్ కూడా దగ్గర దగ్గర అబ్రాడ్‌లో ఒక 100 కంట్రీస్‌లో చేస్తా ఉన్నారు మేడం మన వాళ్ళు. ఓహ్! గ్రేట్ దగ్గర అండి. దగ్గర 1500 స్టూడెంట్స్ వరకు అబ్రాడ్‌లో జాబ్స్ చేస్తా ఉన్నారు. హుహు. జర్మనీ, యూకే, యూఎస్, స్విట్జర్లాండ్, కెనడా, హుహు. ఆహ్, చాలా యూరోపియన్ కంట్రీస్‌లో ఉన్నారు. హ్మ్. ఆస్ట్రేలియాలో ఉన్నారు. ఓకే. ఓహ్! ఐటీ ఫీల్డ్‌లో ఉన్నారు. మెకానికల్ రిలేటెడ్ ఫీల్డ్‌లో ఉన్నారు. హ్మ్. మెకానికల్ రిలేటెడ్‌లో ఉన్నవాళ్ళు దుబాయ్, యూఏఈ, అరబ్ ఎమిరేట్స్ ఇట్లాంటి కంట్రీస్‌లో మంచి దాంట్లో చేస్తా ఉన్నారు. హ్మ్. సో, అది కాకుండానే మీకు గవర్నమెంట్‌లో గూడా సివిల్స్‌లో ఉన్నారు. ఓహ్! నైస్ అండి. ఓకే. అండ్ మీకు చెప్పడం మర్చిపోయాను. ఇండియాలో దగ్గర దగ్గర మన స్టూడెంట్స్ 1500 ప్లస్ లాయర్స్ ఉన్నారు మేడం. ఓహ్! 1500 లాయర్స్ మన డిఫరెంట్ కాలేజ్ నుంచి ఉన్న మన కాలేజ్ స్టూడెంట్స్. నుంచి వచ్చిన అలుమినీసే ఓకే. 1500 ప్లస్ లాయర్స్ ఉన్నారు ఇండియా మొత్తంలో. గ్రేట్ ప్లస్ థింగ్. దగ్గర దగ్గర 53 కోర్స్‌లో జడ్జెస్‌గా ఉన్నారు. ఓహ్! జడ్జెస్ అంటే ఇండియాలో కేరళ నుంచి మీరు కాశ్మీర్ వరకు తీసుకుంటే, కన్యాకుమారి వరకు తీసుకుంటే హ్మ్. 53 జడ్జెస్. అంటే ఈ కాలేజ్‌కొచ్చిన స్టూడెంట్ ఏదో ఒక జాబ్‌తో బయటికి జాబ్‌తో వెళ్ళిందే అదే కానీ మా కాన్సెప్ట్ ఏంటంటే అదే మేడం మెయిన్‌గా హ్మ్. స్కిల్. హ్మ్. స్కిల్‌ని డెవలప్ జేయాలి. నాట్ హ్మ్. సబ్జెక్ట్ ఒకటే ఎట్లైనా గాని వస్తది. స్కిల్‌ని డెవలప్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా వాడికి ఇంట్రెస్ట్ ఉన్న ఏరియాలో హ్మ్. డెఫినెట్‌లీ వాడు డెలివర్ అయితాడు. హ్మ్. కొంతమంది ఏందంటే బీటెక్ సీఎస్‌సి వస్తాడు. హ్మ్. వాడు సీఎస్‌సిలోనే షైన్ చేయాలని ఏం గాదు. హ్మ్. వాడికి వేరే దాంట్లో అయినా గాని వాడికి ఆ టెక్నికల్‌గా కావాల్సిన సపోర్ట్ ఇప్పించి జాబ్ అనేది ప్లేస్‌మెంట్ అనేది ఇస్తాం. ఓకే. అండ్ ఇంకొకటి మీ కాలేజ్‌లో నేను విన్నదేంటంటే, ఈ సంథింగ్ ఎక్స్‌చేంజ్ ఒకటి ఉంటుందంట కదండీ! అంటే 2 ఇయర్స్ ఇక్కడ, అవును. 2 ఇయర్స్ అబ్రాడ్స్‌లో చదువుకునే ఛాన్సెస్ కూడా మీరు కల్పిస్తున్నారని విన్నాం.
దాని గురించి కొంచెం ఎక్స్‌ప్లెయిన్ ఇది చేస్తారా? ఫారెన్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ అంటారు మేడం. 2 హుహు. ఇయర్స్ ఇండియాలో, 2 ఇయర్స్ అబ్రాడ్‌లో. ఓకే. అంటే యూకే, యూఎస్, మలేషియా ఇట్లాంటి కంట్రీస్‌లో స్టూడెంట్స్ ఇక్కడున్న ఫస్ట్ 2 ఇయర్స్ కంప్లీట్ చేసి, తర్వాత అక్కడ అబ్రాడ్‌లో 2 ఇయర్స్ స్టడీ చేస్తారు మేడం. హుహు. దీనికేంటంటే ఫీజొచ్చేసి స్లైట్‌గా వేరియేషన్ వస్తుంది. హుహు. ఇయర్లీ 1-2 లాక్స్ వరకు వేరియేషన్ వస్తుందనమాట. ఎందుకంటే అక్కడ ఓకే. ఉన్న కాలేజ్ ఫీజ్ సేమ్ ఉంటుంది. హ్మ్. అకామిడేషను, ఫ్లైట్ టికెట్స్ అవన్నీ కొంచెం డిఫరెన్స్ అయితాయి. ఓకే. స్టూడెంట్‌కి డిగ్రీ అక్కడి నుంచే వస్తుంది మేడం. అది హ్మ్. కూడా ఒక అసెట్. సో, ఇప్పుడు మనకి బీటెక్‌లో కూడా చాలా కోర్సెస్ ఉన్నాయి. లైక్ సివిల్ కావచ్చు, త్రిబుల్ ఈ కావచ్చు, మెకానికల్ కావచ్చు, ఇలా అన్నీ ఉన్నాయి. బట్ ఇందులో కూడా స్పెషలైజేషన్స్ కనిపిస్తున్నాయి. సో, ఒక స్టూడెంట్ ఏది తీసుకుంటే బెటర్, ఏది తీసుకుంటే నా కెరియర్ బావుంటుందని ఎలా చూస్ చేసుకోవాలి సార్? యాక్చువల్లీ ఉత్తరాంచల్ యూనివర్సిటీలో యాజ్ ఇఫ్ నౌ దెర్ ఆర్ మోర్ దెన్ 100+ మల్టీ డిసిప్లినరీ కోర్సెస్ మేడం. ఓహో! ఓకే. దీంట్లో మెయిన్‌గా మన స్టూడెంట్స్ బీటెక్‌లో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, ఈసీఈ, ట్రిపుల్ ఈ, మెకానికల్, సివిల్. ఓకే. సో, డిపెండ్స్ అపాన్ దేర్ ప్యాషన్ తీసుకోవచ్చు మేడం. ఓకే. సో, దాంట్లో మళ్ళీ బీటెక్‌లో స్పెషలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మేడం. హుహు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ గానీ, క్లౌడ్ కంప్యూటింగ్ గానీ, సైబర్ సెక్యూరిటీ గానీ, డేటా సైన్స్ గానీ ఇట్లాంటివి ఉంటాయన్నమాట. ఓకే. స్పెషలైజేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే స్టూడెంట్ 4 ఇయర్స్ తర్వాత అమీర్పేట్ అని అక్కడ ఇక్కడ వచ్చి కోర్సెస్ నేర్చుకుంటారు. అవును. ఈ కోర్స్ బాగుంది, డేటా ఈవెన్ బీటెక్ అయిపోయిన తర్వాత తర్వాత కూడా. కూడా. హ్మ్. ఓకే. సో, ఆ ప్రాబ్లమ్ ఉండదు మేడం మన హుహు. యూనివర్సిటీలో. హ్మ్. 4 ఇయర్స్ తర్వాత చేయాల్సిన స్పెషలైజేషన్ కోర్స్ ఏదైతే ఉందో ఇన్ క్యాంపస్‌లోనే హ్మ్. 4 ఇయర్స్ విత్ ఇండస్ట్రీస్‌తో టై అప్ చేపిచ్చేసి అది కంప్లీట్ చేస్తాం ఓకే. స్పెషలైజేషన్స్. ఈ స్పెషలైజేషన్స్ చేయడం వల్ల స్టూడెంట్‌కి ఆటోమేటిక్‌గా యూనివర్సిటీలోనే ప్లేస్‌మెంట్స్ రావడానికి 100-200% ఆస్కారం అనేది ఎక్కువ ఉంటుంది. సో, ఓకే. స్పెషలైజేషన్ అనేది ప్రతి స్టూడెంట్‌కి ఇంపార్టెంట్. డిపెండ్స్ అపాన్ దేర్ ఇంట్రెస్ట్ మేడం. ఓకే. స్పెషలైజేషన్ తీసుకుంటే కొంతమంది తీసుకుంటారు. హ్మ్. 90% తీసుకుంటారు. 10% తీసుకోరు. 10% ఓన్లీ కోర్ మీదనే వెళ్తారనమాట. ఓకే. సో, ఓకే. డిపెండ్స్ అపాన్ స్టూడెంట్ ఇంట్రెస్ట్ మేడం. ఓకే. సో, అంటే ఎంతైనా సరే, ఎంత థియరిటికల్‌గా చెప్పినా సరే ప్రాక్టికల్ ఇంపార్టెంట్ మనకి. సో, ప్రాక్టికల్ అండి. ప్రాక్టికల్‌గా మనం ప్రాక్టీస్ చేయాలి, ఇంటర్న్‌షిప్ చేయాలి, ప్రాజెక్ట్స్ చేయాలి. సో, ఇవన్నీ ఎలా ఉంటాయి సార్ మీ దగ్గర? మేడం ఆల్రెడీ చెప్పాను కదా మేడం. ఏదైనా గానీ ప్రాక్టికల్స్ గానీ, ఇంటర్న్‌షిప్స్ గానీ, ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్ గానీ, హ్మ్. వితిన్ ఏదైతే ఉందో ప్రస్తుతం వరల్డ్‌లో ఏవైతే కోర్సెస్ కానీ, ఏవైతే మీరు చెప్పారు కదా! ఏమంటారు దాన్ని? ఏదైతే ఇంపార్టెంట్ ఉందో జాబ్ క్రియేషన్ ట్రెండింగ్. ట్రెండింగ్ ఏదైతే ఉందో హ్మ్. దానిపైనే ఎక్కువ ఫోకస్ ఉంటుంది మేడం. మా హ్మ్. కోర్ కరిక్యులమ్ కూడా హ్మ్. టైమ్ టు టైమ్ అప్‌డేట్ అయితుంది. హ్మ్. ఓకే. ఓకే. జావా గానీ, పైథాన్ గానీ, హ్మ్. ఓకే, కోడింగ్ గానీ ఇట్లాంటివన్నీ ఏంటంటే ఈ మార్కెట్ నెసెసిటీ అంటే హ్మ్. ఇండస్ట్రియల్ నీడ్‌ని బట్టి హ్మ్. మేము వాళ్ళని అరేంజ్ చేస్తాం మేడం. మాకేంటంటే ఐ ఆల్వేస్ బిలీవ్ యూనివర్సిటీ ఆల్సో విల్ బిలీవ్ engineers are not made in classrooms. 4 walls of a classroom doesn't decide engineers fate. ఓకే. హ్మ్. హ్మ్. సో, మేమేంటంటే ఆల్వేస్ ఒక స్టూడెంట్‌ని ఏదో 4 గోడల మధ్యన కూర్చోబెట్టి ఇంజినీర్‌ని ఆబ్వియస్‌గా తయారు చేయలేం. హ్మ్. సో, మేము 100-200% ప్రాక్టికల్‌గా స్టూడెంట్‌కి ఎక్కువ ఫోకస్ చేస్తాము. హ్మ్. హాఫ్ డే క్లాసెస్, హాఫ్ డే ప్రాక్టికల్స్. ఓకే. ప్లస్ ఇంటర్న్‌షిప్స్ మానిటర్ చేస్తాము. హ్మ్. రెగ్యులర్‌గా ఇయర్లీ ఒక ఇంటర్న్‌షిప్ అనేది మ్యాండేటరీగా పెడతాం. అది హ్మ్. ఆఫ్‌లైన్ అయినా, ఆన్‌లైన్ అయినా. హ్మ్. ఓకే. హ్మ్. తర్వాత మేము చెప్పాను కదా! ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ హబ్. హ్మ్. ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ హబ్ అనేది చాలా అంటే చాలా స్టూడెంట్ కెరియర్‌లో వన్ ఆఫ్ ద పీక్ పాయింట్ అండి. హ్మ్. ఇక్కడ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ హబ్‌లో చూసాడనుకో ఏ కంపెనీ అయినా గానీ, ఓకే, వీడి దగ్గర ఆల్రెడీ రీసెర్చ్ ఫోకస్ మైండ్ ఉంది. ఉంది. హ్మ్. డెఫినెట్లీ 100-200% వీడి కంపెనీకి బెనిఫిట్ అయితాడనే పాయింట్ మీదనే ఉంటది. హ్మ్. సో, చెప్పాను కదా! దానికి ఒక ఎగ్జాంపులే పూజిత్ అమర్ అని చెప్పేసి హ్మ్. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి సెలెక్ట్ అయ్యాడు. ఓహ్! సెకండ్ ఇయర్‌లోనే. గ్రేట్. హ్మ్. అంటే ఇండియాలో నాకు తెలిసి ఒక 5-6 మెంబర్స్ మాత్రమే అట్లా సెలెక్ట్ అయ్యుంటారు. హ్మ్. ఆ అబ్బాయి రాజమండ్రి నుంచి అబ్బాయి రాజమహేంద్రవరం. అండ్ ఓహ్! స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఈస్ పేయింగ్ నియర్లీ 2.5 lakhs పర్ ఇయర్ వావ్! తన స్కిల్ కోసం. ఏదైతే స్కిల్ తను డెలివర్ చేశాడో హ్మ్. హ్మ్. వాటి హ్మ్. కోసం ఇంటర్న్‌షిప్‌కి వాళ్ళు పే చేస్తున్నారు. ఓహో! సో, ఓకే. ఇట్లాంటివి చాలా స్టోరీస్ ఉన్నాయండి. హ్మ్. ఓకే. హ్మ్. అండ్ కొంతమంది స్టూడెంట్స్ ట్రిపుల్ ఐటీస్‌లో, ఐఐటీస్‌లో ఇంటర్న్‌షిప్ చేసేవాళ్ళు ఉంటారు. హ్మ్. వీళ్ళకేంటంటే కెరియర్ పరంగా మేము ఒకటే చెప్తాం. హ్మ్. క్లాస్ రూమ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. యువర్ ప్రాక్టికల్ థింకింగ్, యువర్ స్కిల్ ఈజ్ ఇంపార్టెంట్. యెస్. క్లాస్ రూమ్ అనేది ఈరోజు ఉంటుంది, రేపు ఉంటుంది. బట్ అవును. రేపు పోతది. స్కిల్ అనేది ఎప్పుడైనా గానీ మీరు వన్స్ యూ ఫీడ్ ఇట్, యూ ప్రోగ్రామ్ ఇట్, డెఫినెట్‌లీ మీకు 100-200% ఏదో ఒక ప్లేస్‌లో యూజ్ యూజ్ అవుతుంది. అవుతుంది. యెస్. కెరియర్ పరంగా. యాహ్! సో, ఇప్పుడు మీరు ఒక స్టూడెంట్స్‌కి ఏం కావాలో అన్నీ ఇస్తున్నారండి. అంటే వాళ్ళకి ఇంటర్వ్యూ దగ్గర కూర్చున్నప్పటి నుంచి, సో, అంటే స్టార్టింగ్ కాలేజ్ జాయిన్ అయినప్పటి నుంచి ఇంటర్వ్యూ వరకు అన్నీ ఎలా ఫేస్ చేయాలి, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్తున్నారు, ఈవెన్ మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. ఇవన్నీ బానే ఉన్నాయి. బట్ ఏంటంటే ఏ తల్లిదండ్రులని ఆలోచించేది ఏంటంటే, మా పిల్లలు ఇక్కడ సౌత్ నుంచి అంత దూరం నార్త్‌కెళ్తున్నారు. ఎలా ఉంటారో, హాస్టల్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది, ఫుడ్ ఎలా ఉంటుంది, అక్కడికెళ్ళాక మా పిల్లలు ఏమైనా పాడైపోతారేమో, బయట తిరుగుతారేమో, ఇలాంటివన్నీ ఉంటాయి పేరెంట్స్‌కి. సో, దాని గురించి మీరు ఎలాంటి చెప్దాం అనుకుంటున్నారు? దిస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ క్వెషన్ మేడం. మీరు హ్మ్. అడిగినది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. హ్మ్. అది మేబీ మార్జినల్‌గా కనబడొచ్చు, కనబడకపోవచ్చు కానీ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్వెషన్. హ్మ్. హ్మ్. స్టూడెంట్‌కి ఏంటంటే మీరు అనుకుంటారు నార్త్‌కి పంపిస్తే చెడిపోతాడేమో అని చెప్పేసి. అవును.
మీరు ఇక్కడ నుంచి వన్స్ మీరు ఇంటికాడ నుంచి మీరు పంపించాక అది హైదరాబాద్ అంటే హైదరాబాద్ కానీ విజయవాడ కానీ ఏపీలో చూద్దాం మెయిన్గా. హైదరాబాద్ కానీ విజయవాడ కానీ గుంటూరు కానీ లేకపోతే మనకు వైజాగ్ కానీ ఈ మేజర్ హబ్స్కి పంపిస్తారు. వీళ్ళందరూ హైదరాబాద్ లోకల్ లొకాలిటీస్ వాళ్ళైతే ఏమి ఉండరు. ఒకరు కర్నూలు నుంచో అనంతపూర్ నుంచో లేకపోతే డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. అంటే వీళ్ళందరూ డెఫినెట్లీ ఒక 300 to 700 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన వాళ్ళే కదా. ఈవెన్ దో హైదరాబాద్ అంటే కర్నూలుకి ఒక 300-200, అనంతపురంకి 400-500 అట్లా డిఫరెంట్. వన్స్ తను ఇంటి నుంచి స్టెప్అప్ చేశాక డెఫినెట్లీ తన హాస్టల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. బయట చాలా యూనివర్సిటీస్ ఏంటంటే యూనివర్సిటీ ఒక చోట ఉంటుంది, హాస్టల్ ఇంకో చోట ఉంటుంది. ఓకే, అట్లాంటివి అసలు ఎప్పుడు డిపెండ్ అవ్వద్దండి. డెఫినెట్లీ 100 to 100% మీరు పేరెంట్కి మళ్ళీ చెప్తున్నాను, మీరు జాయిన్ చేసేటప్పుడు ఇన్ క్యాంపస్ హాస్టల్ ఉందా లేదా అనేది ఫస్ట్ క్వశ్చన్ అడగండి. ఎందుకంటే మీ స్టూడెంట్లో కెరియర్లో ఏం డెవలప్ అవుతాడు, ఎట్లా వస్తాడు, జాబ్ వస్తుందా లేదా అనేది అది వన్ ఇంపార్టెంట్ పాయింట్. కానీ తన నడవడిక ఎట్లా ఉంది, తను ఎట్లా మీరు చెప్పినట్టు చెడు అలవాట్లకు లోన్ అవుతాడా లేదా. ఎందుకంటే దట్ ఈస్ ద ఏజ్ వేర్ స్టూడెంట్ అనేది వింగ్స్ వస్తాయి. వాడికి చెడు అనేది మంచి అనే దానికంటే అట్రాక్షన్ పైన ఎక్కువ ఫోకస్గా ఉంటాడు. సో ఆ టైంలో ఏంటంటే ఒక కాలేజ్ పరంగా కానీ యూనివర్సిటీ పరంగా కానీ మెంటర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మేమేం చేస్తామంటే 4 years ఇన్ క్యాంపస్ హాస్టల్లోనే ఇస్తామండి. 100 to 100% ఇన్ క్యాంపస్ హాస్టల్. ఎందుకంటే ఇన్ క్యాంపస్ హాస్టల్ డెఫినెట్లీ చెప్పాను కదా, బయటికి వెళ్ళడము, తిరగడము, పాడవడం అనే ఛాన్సెస్ అనేవి ఉండవు. అదే మీరు ఆఫ్ క్యాంపస్ హాస్టల్ ఇచ్చారనుకోండి, కాలేజ్ ఒక చోట ఉంటుంది, మనోడు ఒక చోట ఉంటాడు, వాడు కాలేజ్కి డైలీ వస్తాడా లేదా అనేది మానిటరింగ్ ఉండదు, వార్డెన్స్ కరెక్ట్గా ఉండరు. సో ఏంటంటే అది ఎవరికైనా కానీ నేను ఎక్కడైనా చెప్తున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో జాయిన్ చేసినా కానీ మీరు స్టూడెంట్ని ఫస్ట్ ఇదే అడగండి, ఇన్ క్యాంపస్ హాస్టల్ ఉందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. సో డెఫినెట్గా ఇది కెరియర్కి చాలా ఇంపార్టెంట్ అవుతుందండి. అండ్ ఇంకొకటి ఏంటంటే సౌత్ ఫుడ్ ఉందా లేదా అనేది చూసుకోండి. ఎందుకంటే బికాస్ వేర్ సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ డెఫినెట్లీ సో మన వాళ్ళు కారం ఉండాలి బాగా. సౌత్ అంటేనే మిర్చి కారం ఉండాలి, స్పైస్ ఉండాలి, మంచి డిఫరెంట్ ఐటమ్స్ ఉండాలి. బట్ నార్త్ వాళ్ళు కొంచెం తీగా తింటారు కదా, వాళ్ళంతా కారం. మన ఉత్తరాంచల్ యూనివర్సిటీలో ఇన్ క్యాంపస్ హాస్టల్ అండి. ఫస్ట్ థింగ్ సెక్యూరిటీ సర్వేలెన్స్ అనేది ఉంటుంది. దగ్గర 970 ఇన్స్టాల్ కెమెరాస్ ఉన్నాయన్నమాట. సో మీకు ఎక్కడైనా కానీ ఏడ తిరిగినా కానీ కెమెరా అనేది డెఫినెట్లీ ఇంకా యూనివర్సిటీకి వచ్చినప్పుడు కానీ బయటకు పోయేటప్పుడు కానీ డెఫినెట్లీ పేరెంట్ పర్మిషన్ అనేది ఉండాలి, సైనింగ్ అనేది ఉండాలి. ఓకే, తర్వాత స్టూడెంట్కి క్లాసెస్ అటెండ్ అవుతున్నాడా లేదా అనేది ఈఆర్పి ఇస్తాం, ఈఆర్పి మానిటరింగ్ అనేది ఉంటుంది. సో ఈ ఆస్పెక్ట్స్ అనేవి ఉంటాయండి. అండ్ డెఫినెట్లీ మీరు అంత దూరం పంపిస్తున్నారు కాబట్టి మనకు సౌత్ కౌన్సిలర్స్ ఉంటారు మేడం. మీకు పేరెంట్స్కి ఏ డౌట్ వచ్చినా కానీ యూ కెన్ రీచ్ అవర్ ఆఫీసెస్ కానీ మా కాలింగ్ నెంబర్స్ కానీ. అండ్ వన్స్ జాయిన్ అయ్యాక స్టూడెంట్స్ అందరి దగ్గర, పేరెంట్స్ అందరి దగ్గర నా నెంబర్ కూడా ఉంటుంది. వాళ్ళతో పాటు గ్రూప్స్ ఉంటాయి. మీ ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మనం వెంటనే మానిటర్ చేస్తాము అండ్ వెంటనే సాల్వ్ చేస్తాం. అది ఒక అసెట్ ఉంటుందండి, ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. సౌత్ మెస్ ఉందా మరి? సౌత్ మెస్ ఉంది మేడం. మన చెఫ్ కూడా సౌత్ ఇండియన్ చెఫే. ఓకే, దగ్గర 30 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే, సో సౌత్ ఇండియన్ మామూలుగా రెగ్యులర్గా ఇడ్లీ కానీ, వడ, ఊతప్పం, సో ఇట్లాంటివి ఉంటాయి. ఇంకా ఆఫ్టర్నూన్ దాల్, ఒక వెజ్ కర్రీ, కర్డ్. నైట్ కూడా ఇంకా సేమ్ అంతే. వీక్లీ వన్స్ నాన్ వెజ్ ఉంటుంది, 2 times ఎగ్ ఉంటుంది. ఓకే, సో మన వాళ్ళు ఒక్కొక్కసారి ఫెస్టివల్స్ని బాగా మిస్ అవుతూ ఉంటారు. అంటే ఇంత జర్నీ చేయాలా, ఒకరోజు పండగకి కూడా ఇక్కడ రావాలా అని. సో ఈ వైబ్ని అక్కడ వాళ్ళు ఏమంటారు, రీప్లేస్ చేసుకోవచ్చా? అక్కడ అంత ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉంటారా? ఫెస్టివల్స్ చెప్పాను కదా, యూనివర్సిటీలో మీకు ప్రతి మంత్లో 3 to 4 ఈవెంట్స్ జరుగుతాయి మేడం. మనకి ఇయర్లీ ఒక 4-5 ఫెస్టివల్స్ ఉండొచ్చు. మామూలుగా అంటే ఉగాది ఒకటి, తర్వాత దసరా, సంక్రాంతి, క్రిస్టియన్స్కి క్రిస్మస్, ముస్లిమ్స్కి రంజాన్, ఓ 5-6 ఫెస్టివల్స్ ఉంటాయి. యూనివర్సిటీలో ప్రతి మంత్లీ ఒక 3-4 ఫెస్టివల్స్ ఉంటాయి మేడం. ఆ వైబ్ ఉంటుంది. ఫెస్టివల్స్ ఇన్ ద సెన్స్ కల్చరల్ వైబ్స్, స్పోర్ట్స్ వైబ్స్ ఇవన్నీ. సో డెఫినెట్లీ స్టూడెంట్ అనేవాడు హోమ్ని మిస్ అవ్వడు. పాయింట్ నెంబర్ 1. వాడికి ఎంటర్టైన్మెంట్ 100 to 100% ఉంటుంది, ఎడ్యుకేషన్ 100 to 100% ఉంటుంది. అండ్ ఇయర్లీ 2 times వాళ్ళకు హాలిడేస్ ఇస్తారు మేడం. మీకు డిసెంబర్లో ఇస్తారు, ఒక 15 to 20 to 30 days ఇస్తారు. తర్వాత మీకు మళ్ళీ జూన్, జూలై అరౌండ్లో కూడా ఒక 1 month అట్లా ఇస్తారనమాట. సో ఇయర్లీ ఒక 2 months హాలిడేస్ వస్తాయి. వాళ్ళు 2 times ఇంటికి రావచ్చు, వెళ్ళొచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్ యూనివర్సిటీలోనే హాస్పిటల్ కూడా ఉంది. యూనివర్సిటీలోనే హాస్పిటల్, ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ఇన్ క్యాంపస్లోనే వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవచ్చు. అది బెటర్ కొంచెం. అంటే గర్ల్స్ కి ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎస్ డెఫినెట్లీ ఎంబీబీఎస్, ఎండి 2 ఉన్నాయి. అండ్ ఏదైనా కానీ ఇన్ కేస్ చాలా ఎమర్జెన్సీ ఉన్నా కానీ మీ దగ్గరికే అంబులెన్స్ కూడా వస్తుంది డైరెక్ట్గా పక్క హాస్పిటల్. ఇప్పుడు ఈ నుంచి
100 ఎకర్స్ క్యాంపస్ మేడం అది. హ్మ్. హ్మ్. 100 ఎకర్స్ క్యాంపస్. ఓహ్! ఓకే. మీ బిల్డింగ్ నుంచి హాస్పిటల్ తీసుకోవడానికి కనీసం ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటది. దానికి కూడా అవును. మనం అంబులెన్స్ అరేంజ్ చేస్తాం. ఏం ప్రాబ్లమ్ ఉండదు. ఓకే. విత్ వార్డెన్స్ పంపిస్తాం. మీరు అమ్మాయిలు చెప్పారు కదా! హ్మ్. అమ్మాయిలకి ఏ హెల్త్ ఇష్యూ వచ్చినా గానీ, హుహు. నైట్ 12, 1కి వచ్చినా గానీ, హ్మ్. విత్ వార్డెను, విత్ అటెండెంట్ ఆవిడ హాస్పిటల్ తీసుకుపోయి హ్మ్. అక్కడ చూపిచ్చాక మళ్ళీ పేరెంట్స్‌కి చెప్తారు. ఇట్లా ఉంది మీ అమ్మాయికి హెల్త్ సిట్యుయేషన్స్ అని చెప్పేసి. హ్మ్. మానిటరింగ్ అనేది 100కి 200% చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుంది. చాలా పర్టిక్యులర్‌గా ఉంటుంది. ఓకే. అబ్సల్యూట్‌లీ మేడం. 100కి 200% దాంట్లో కాంప్రమైజ్ అనేది ఉండదు. హ్మ్. యాహ్! ఓహ్! నైస్. సో, అన్నిటికంటే ఇది ఇంపార్టెంట్ అండి. అంటే మీరు కాలేజ్ గురించి చెప్పారు, నార్త్ గురించి చెప్పారు అంతా బానే ఉంది. బట్ మన వాళ్ళకేంటంటే ఇక్కడి నుంచి అక్కడికెలా ఎళ్ళాలి? సో, ప్రాసెస్ గురించి తెలీదు. సో, ఎన్ని డేస్ పడుతుంది? ఎంత టైం పడుతుంది? ఎలా ఉంటుంది? ఎలా వెళ్ళాలి? మా పిల్లలు అక్కడికి వెళ్ళగలరా సేఫ్‌గా? అనేది డౌట్ ఉంటుంది కదా! సో, దీని గురించి ట్రావెల్ గురించి కొంచెం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ యాజ్ చేయగలరా? ఇఫ్ నౌ మేడం ఏపీ, తెలంగాణ, సౌత్ నుంచి మొత్తం ఒక 1500 స్టూడెంట్స్ ఉన్నారు మేడం యూనివర్సిటీలో. ఓకే. సో, అంత దూరము అనే పాయింట్ ఏమి ఉండదు మేడం. ఓకే. అక్కడ హ్మ్. కూడా మన స్టూడెంట్స్ అందనే వాళ్ళు మంచిగానే ఉన్నారు. హ్మ్. కమ్యూనిటీస్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి అక్కడికేంటంటే ఫస్ట్ మేమేం చేస్తామంటే మన కౌన్సిలర్స్ లోకల్ ఆఫీస్‌లు ఉన్నాయి మేడం. హైదరాబాద్ ఉంది, కర్నూల్ ఉంది, ఖమ్మం ఉంది, వైజాగ్ ఉంది, రాజమండ్రి ఉంది, హ్మ్. విజయనగరం ఉంది, హ్మ్. ఏలూరు ఉంది. ఓకే. హ్మ్. హ్మ్. అనంతపూర్ ఉంది. సో, ఈ ఎన్ని ఏరియాస్‌లో మన ఆఫీస్‌లున్నాయి. ఓకే. మీరక్కడికి పోయినాక డైరెక్ట్ అయినా ఆన్‌లైన్‌లో కూడా అడ్మిషన్ తీసుకోవచ్చు. లేకపోతే అక్కడ లోకల్ ఆఫీస్‌లోకెళ్ళి కన్సల్ట్ అయ్యి మీకంతా ఓకే అనుకుంటే అక్కడ కూడా అడ్మిషన్ తీసుకోవచ్చు. ఓకే. అది పాయింట్ నెంబర్ 1. హుహు. అండ్ పాయింట్ నెంబర్ 2 ఏంటంటే మీరు అడ్మిషన్ తీసుకున్నాక జస్ట్ ఏదో అంతా చెప్పినదంతా బాగుంది అని చెప్పేసి అట్లా కాకుండా హ్మ్. ఏదో పలానా ఇంతియాజ్ సార్ వచ్చాడు చెప్పాడు, హ్మ్. పలానా మేడం కాలింగ్ చేశారు బాగుంది అని చెప్పడం అట్లా కాకుండా డెఫినెట్లీ యూనివర్సిటీ విజిటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇంపార్టెంట్. అవును. యూనివర్సిటీ విజిటింగ్‌కెళ్ళాక అక్కడ ఏదో క్యాంపస్ చూసి మీరు అబ్బా! భలే ఉంది. ఇది సూపర్ ఉంది. ఇదేదో మొత్తం ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో ఉంది ఇదన్న హ్మ్. అది అట్లా కాదు. హ్మ్. నా క్యాంపసే కాదు ఏ క్యాంపస్‌లో ఎళ్లి కూడా అట్లా మీరు డిసైడ్ అవ్వకూడదు. డిసైడ్ అవ్వద్దండి. హ్మ్. మీరు కళ్ళకి కనపడినది మాత్రమే కరెక్ట్ ఉండదు. హ్మ్. హ్మ్. మాకు 100 ఎకర్స్ క్యాంపస్ ఉంది. హ్మ్. బట్ డజంట్ మీన్ అదేదో 100 ఎకర్స్ క్యాంపస్ ఉందంటే అదేదో టాప్ సూపర్ అని కాదు. హ్మ్. మీరు ఫస్ట్ ఎళ్లి చూసుకోవాల్సింది ఏందంటే మీరు సీఎస్‌సి చేస్తున్నారా? మెకానికల్ చూస్తున్నారా? అక్కడున్న సీనియర్స్‌తో మాట్లాడండి. హ్మ్. ప్లేస్‌మెంట్స్ ఎట్లా ఉన్నాయి? రీసెర్చ్ ఉందా లేదా? ఇది మెయిన్ ఆ! పాయింట్ యాక్చువల్లీ. హ్మ్. హాస్టల్ ఇన్ క్యాంపస్ హాస్టల్‌లో అక్కడ ఇస్తున్నారా లేదా? అక్కడ మేనేజ్‌మెంట్‌తో అడగండి. హ్మ్. మేము ఇంత దూరం నుంచి పంపిస్తున్నాం హాస్టల్ పక్కానా లేదా? హ్మ్. 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 ఫీ స్ట్రక్చర్ పక్కానా లేదా? మళ్ళీ దీనికి దానికి ఏమైనా వేరియేషన్‌లు వస్తాయా? హ్మ్. ఇప్పుడు ఒక ఫీస్ చెప్తున్నారు. మళ్ళీ ఇంకో ఫీస్ వేరియేట్ అయితదా? హ్మ్. సో, ఈ పాయింట్స్ అనేటివి 100% స్టూడెంట్‌కి మీరు పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ అండి. ఓకే. ఎందుకంటే 4 ఇయర్స్ ఇది. హ్మ్. అవును. ఇక్కడ నుంచి తర్వాత లైఫ్ చేంజ్ అయితది. హ్మ్. ఇక్కడ మీరు ఇన్ని సంవత్సరాలు మీరు ఇన్వెస్ట్ చేశారు మీ స్టూడెంట్‌కి గ్రోత్‌కి. ఇక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఇట్స్ నాట్ అబౌట్ స్పెండింగ్ మనీ ఆల్సో. ఇట్స్ ఆల్సో స్పెండింగ్ అబౌట్ యువర్ టైమ్. హ్మ్. ఇప్పుడు ఈ 1, 2 మంత్స్ ఏదైతే ఉందో మీరు మంచి అన్ని యూనివర్సిటీస్ చూసుకొని హ్మ్. మీకు బెస్ట్ ఎప్పుడు ఏదనిపిస్తుందంటే మీరు ఆల్మోస్ట్ అలా అన్ని తిరిగి రీసెర్చ్ చేసినప్పుడే మీకు తెలుస్తుంది. హ్మ్. ఇట్స్ పేరెంట్ రెస్పాన్సిబిలిటీ. హ్మ్. స్టూడెంట్ ఏదో ఆ యూనివర్సిటీ బాగుంది నేను జాయిన్ అయిపోతాను అనడం కాదు. హ్మ్. పేరెంట్స్ కూడా డెఫినెట్లీ ఆ యూనివర్సిటీ బాగుందంటే ఏం బాగుంది దాంట్లో? హ్మ్. హ్మ్. అదేదో ఫ్రెండ్స్ చెప్పినారు వెళ్తున్నారా? అట్లా హ్మ్. కాదు. మొత్తం అక్కడ క్యాంపస్ చూసుకొని అక్కడ మన తెలుగు స్టూడెంట్స్ ఉన్నారా లేదా? ఫ్యాకల్టీ ఉన్నారా లేదా? హ్మ్. ప్లేస్‌మెంట్స్ ఎట్లా ఉన్నాయి? రీసెర్చ్ హ్మ్. ఎట్లా ఉంది? సౌత్ ఇండియన్ స్టూడెంట్స్‌కి హాస్టల్స్ ఎట్లా ఉన్నాయి? హ్మ్. అక్కడ ఫుడ్ ఎట్లా ఉంది? హ్మ్. అక్కడ మన స్టూడెంట్స్‌తో మాట్లాడండి. ఇవన్నీ తీసాక మీకు డిసైడ్ అవ్వాలి. డిసైడ్ అవ్వండి. హ్మ్. జస్ట్ ఏదో క్యాంపస్ చూసి, ప్లే గ్రౌండ్స్ చూసి అసలు ఏదో ఇంకా అట్లా కాదండి. హ్మ్. మీకేంటంటే ఒక టు బి వెరీ ఫ్రాంక్‌గా చెప్పాలంటే బీటెక్‌కి ఏం కావాలి? ఒక సీఎస్‌సి ఒక చిన్న బిల్డింగ్ కావాలి సరిపోతది. అవును. కానీ ఏంటి అన్నీ ఉండడం వల్ల ఏంటంటే అవి అసెట్స్ అనమాట. హ్మ్. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎందుకంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విల్ ప్లే ఏ కీ రోల్. హ్మ్. డెఫినెట్‌లీ 100-200% ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. మన చదువుకి ఏం కావాలో అన్నీ ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి అంటారు. చేసుకోవాలండి. ఓకే. యాహ్! సో, అంటే ఇప్పటి వరకు మన తెలుగు వాళ్ళు మన సౌత్ నుంచి ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు సార్ చెప్పాను కదా ప్రెజెంట్? మేడం ఆల్రెడీ దగ్గర దగ్గర 200-1500 స్టూడెంట్స్ ఉన్నారు మేడం. ఓహ్! అందరు ఓకే. మొత్తం. హ్మ్. సో, మీ క్యాంపస్ పరంగా మొత్తం ఇన్ క్యాంపస్‌లోనే ఉంటుంది మేడం. హ్మ్. క్యాంపస్ కూడా 100 ఎకర్స్‌లో చాలా వాస్ట్‌గా, గ్రీనరీగా హ్మ్. మీకు ఇండియాలోనే సస్టైనబుల్ ఎనర్జీలో 53 వచ్చింది మేడం హ్మ్. క్యాంపసెస్‌లో. ఓకే. ఓహ్! నైస్. సో, మీకు వరల్డ్ ర్యాంకింగ్స్‌లో కూడా చాలా 330 ఉంది మేడం. హ్మ్. వరల్డ్ దగ్గర దగ్గర 3000, 4000 యూనివర్సిటీస్ ఉన్నాయి. హ్మ్. దాంట్లో 330 అంటే చాలా గ్రేట్ అనమాట. గ్రేట్. అవును. అసలు స్టూడెంట్‌కి కూడా అదే కావాలి. ఎంత ఎడ్యుకేషన్ ఉన్నా, ఎంత బాగున్నా సరే, అక్కడ ఎన్విరాన్మెంట్ వాతావరణం బాగుంటేనే స్టూడెంట్ బాగా హ్యాపీగా చదువుకోగలడు. ప్రశాంతంగా ఉంటేనే గదా ఏదైనా అవును. జరుగుతుంది. డెఫినెట్‌లీ. సో, ఎంత ఎడ్యుకేషన్ ఉన్నా సరే ఇది ఇంపార్టెంట్. సో, అవునవును. అన్నీ ఏ టు జెడ్ ఒక స్టూడెంట్ తన కెరియర్ కోసం ఏమేమి కావాలో అన్నీ అందిస్తున్నారు కదా అయితే మీరు. యాహ్! 100% మేడం. హ్మ్. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. డెఫినెట్‌లీ తన ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ అవన్నీ చాలా ఇంపార్టెంట్ మేడం. ఓకే. సో, మరి అడ్మిషన్స్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి? మేడం అడ్మిషన్స్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి మేడం. ఓకే. మనకేంటంటే ఈ సౌత్ నుంచి ఓన్లీ 500 అడ్మిషన్స్ మాత్రమే ఇంటేక్ ఉంటుంది మేడం. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే స్టూడెంట్‌కి స్కాలర్‌షిప్ కూడా ఉంటుంది మేడం. హుహు. ఓకే. హ్మ్.
250 స్టూడెంట్స్ వరకు ఫస్ట్ 250 స్టూడెంట్స్ వరకు స్కాలర్షిప్స్ వస్తాయి. ఓకే. ఓకే. మీకు దగ్గర దగ్గర ఇయర్లీ 1,50,000 స్కాలర్షిప్ వస్తుంది. నార్త్ ఇండియాకి సౌత్ ఇండియన్ స్టూడెంట్స్కి అదే వేరియేషన్. ఓకే. సో సౌత్ ఇండియన్ స్టూడెంట్స్కి డైవర్సిటీ స్కాలర్షిప్ కింద ఇయర్లీ 1,50,000 స్కాలర్షిప్ వస్తుంది మేడం. సో ఫస్ట్లో ఎవరైతే అడ్మిషన్స్ చేసుకున్నారో వాళ్ళకు బెస్ట్ ఉంటుంది మేడం. ఓకే. అండ్ ఈ మార్చ్ లాస్ట్ వీక్లో ఫస్ట్ విజిటింగ్ అనేది ఉంది మేడం. ఎవరైతే అడ్మిషన్ చేసుకున్నారో ఓన్లీ 10,000 అడ్మిషన్ పేమెంట్ మేడం. దీంట్లో స్టూడెంట్కి ఫ్రీ విజిటింగ్ ఉంటుంది. ఓకే. అప్ అండ్ డౌన్ మేమే మీరు తీసుకుంటారా? ఇదే 10,000లో మేమే తీసుకెళ్తాము. ఈ వన్స్ స్టూడెంట్ ఓకే నాకు యూనివర్సిటీ నచ్చిందంటే ఈ 10,000 అనేది యూనివర్సిటీ ఫీజులో కట్ అవుతుంది. ఫర్ ఓకే. ఎగ్జాంపుల్ ఓకే. యూనివర్సిటీ ఫీజు వచ్చేసి ఒక 10 lakhs ఉంది అనుకోండి, ఈ 10,000 దాంట్లో కట్ అవుతుంది. ఓకే. సో ఎలాగో ఫీజ్ గురించి చెప్పారు కాబట్టి ఫీజెస్ ఎలా ఉంటాయి సార్ మన సౌత్ వారికి? 10 to 12 lakhs ఉంటుంది. డిపెండ్స్ అపాన్ కోర్స్ అనమాట. ఓకే. సిఎస్సి తీసుకుంటే 11 to 12 అరౌండ్ ఉంటుంది. తర్వాత మెకానికల్ తీసుకుంటే 9 to 9.5 lakhs వరకు ఉంటుంది. మెకానికల్ కానీ సివిల్ కానీ ట్రిపుల్ కానీ ఈసీ కానీ. ఏరోస్పేస్ అయితే 10.5 అరౌండ్ ఉంటుంది మేడం. డిపెండ్స్ మేడం స్టూడెంట్కి తీసుకున్న కోర్స్ బట్టి ఉంటుంది. 10 to 12 అరౌండ్ వేరియేట్ అంత అయిపోతుంది మేడం. అదర్ ఫీజెస్ అన్ని కలుపుకున్నా కానీ 10 to 12 అరౌండ్ అయిపోతుంది అనమాట. ఓకే. నైస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో కాలేజ్ గురించి మాకు స్టూడెంట్స్కి చూస్తున్న పేరెంట్స్కి ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ చేశారు. సో నాకు తెలిసి ఈ పాటికి వాళ్ళకి అర్థమై ఉంటుంది ఎందుకు మీరు ఎక్కడ కూడా మా కాలేజే బెటర్, మా కాలేజ్కే రండి అని ఎక్కడ కూడా చెప్పలేదు. బయట కంపేర్ చేసుకోండి, తర్వాత మీరు చూడండి మీకు ఏమేం కావాలో అనేది చెప్పారు. సో అది గ్రేట్ థింగ్ యాక్చువల్లీ. నేను ఎందుకు ఆ మాట చెప్పానంటే డెఫినెట్లీ నాకు అన్ని క్యాంపస్లు చూసాక మా క్యాంపస్ డెఫినెట్లీ 100% స్టూడెంట్ జాయిన్ అవుతారు మేడం. ఆ కాన్ఫిడెంట్ ఉంది. ఎందుకంటే ప్లేస్మెంట్స్ పరంగా కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే పేరెంట్కి కావాల్సింది ప్లేస్మెంట్స్. అది 100 to 100% అవుతుంది. రీసెర్చ్ ఉంది, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో రీసెర్చ్ ఉంది, క్యాంపస్ బాగుంది, ఇంకేం కావాలి మేడం, ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో ఆ కాన్ఫిడెన్స్ అని చెప్తాను. ప్రతి ఇయర్ నా దగ్గరికి విజిటింగ్ వచ్చిన స్టూడెంట్ ఎవరు కూడా డ్రాప్ అవ్వరు మేడం. 100 members విజిటింగ్ వచ్చారనుకోండి, 100లో 98-99 members పక్కా జాయిన్ అవుతారు మేడం. 2 or 3 ఎందుకు డ్రాప్ అవుతారంటే ఏదైనా ఐఐటీస్లోనో వాటిలో వీటిలో సీట్ వస్తే డెఫినెట్లీ నేను ఇంకోటి 100 to 100% పేరెంట్స్కి ఏం చెప్తున్నానంటే స్టూడెంట్స్కి ఐఐటీస్లో ఎన్ఐటీస్లో సీట్ వస్తే వదలొద్దు. 100కి 200% మీరు తీసుకోండి. ఎందుకంటే అది గవర్నమెంట్ ఫండెడ్ మంచి క్యాలిబర్ ఉన్నట్టు మేడం. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఐఐటీస్లో జాయిన్ అయిన వాళ్ళు రీసెర్చ్లో, సివిల్స్లో, ఐఏఎస్ ఐపీఎస్లో, అబ్రాడ్లో చాలా బెస్ట్ ప్లేసెస్లో ఉన్నారు మేడం. యా నైస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి, ఇంకా సార్తో డైరెక్ట్గా మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో ఇందులోనే మీకు క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది అనుకుంటున్నాను. ఒక్కసారి విజిట్ అవ్వండి, తర్వాత డెసిషన్ తీసుకోండి, కంపేర్ చేసుకోండి. ఇది మీకు చాలా క్రిటికల్ స్టేజ్ అనమాట. ఏ కాలేజ్ని చూస్ చేసుకోవాలి, ఏ కోర్స్ని చూస్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు తీసుకున్న డెసిషన్ మీ లైఫ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏ విధంగా మీరు కెరీర్ని స్టార్ట్ చేయాలి అనుకునే దానిపైన. సో తప్పకుండా ఆలోచించి ఆచిచూసి అడిగేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.